Member, any clarification? ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారాగా సబ్సిడీ ద్వారాగా పేద ప్రజలకి అందవలసినటువంటి బియ్యం ఈ రేషన్ షాపుల డీలర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది మాఫియా కుమ్మక్కయ్యి కొన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరలించేస్తున్నారు అధ్యక్ష. ఇందులో భాగంగా మరి మంత్రివర్యులు చెప్పినట్టుగా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల జిల్లాల్లో ఈ పంపిణీ వ్యవస్థ ఎక్కువగా కూడా రవాణా అవుతుంది అధ్యక్ష. గతంలో 2004 జూలైలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా నిల్వ ఉంచినటువంటి ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్కడ గుర్తించి ఆ యొక్క సిప్ను కూడా మరి సీజ్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మరి ఈ రకంగా ఈ పేదలకు అందవలసినటువంటి బియ్యాన్ని మరి ఎన్ని కట్టడలు చేసినప్పటికీ కూడా మరి తరలింపు ఆగట్లేదు అధ్యక్ష. ఈ విషయంలో మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీజ్ చేసినటువంటి సిప్ విషయంలో ఆ సిప్ ఏమైంది, దాని మీద ఏ విధంగా కేసులు నమోదైనయో మరి మంత్రివర్యులు తెలియపరచాలి అధ్యక్ష. ప్రకాశం జిల్లాలోనే సుమారు 3,585 క్వింటాల బియ్యాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అధ్యక్ష. అదేవిధంగా బాపట్ల జిల్లాలో పర్సూరు, అద్దంకి, రేపల్లి, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో రేషన్ డీలర్ నుంచి అధ్యక్ష కిలోకి 15 రూపాయల నుంచి 17 రూపాయలకు కొని వీళ్ళు మళ్ళీ 22 రూపాయలకి దళారులకు అమ్ముతున్నారు అధ్యక్ష. మరి ఇంతలా జరుగుతుంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థని మరి ఈ పీడిఎస్ బియ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తమ ద్వారాగా మంత్రివర్యులు తెలియజేసుకుంటూ కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. చూన్నాను గారు. Honorable Chairman, sir.